సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. బేదలకిచ్చు వానికి లేమి కలగదు, కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 27వ వచనం. అవును ప్రియులారా, దేవుడు గొప్పవారిని కలుగు చేశాడు, బేదలను కూడా కలుగు చేశాడు. ఆ బేదలు ఎవరైతే నీ యొక్క దేశంలో లేదా నీ చుట్టుపక్కల ఉంటారో వారిని నీవు కరుణించకుండా నిర్లక్ష్యం చేయకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే ద్వితీయోపదేశకాండంలో కూడా ప్రభు చక్కగా మాట్లాడుతున్నారు. నీ పొలంలో నీ పంట కోయినప్పుడు పొలంలో ఒక పన మర్చిపోయిన ఎడల అది తెచ్చుకున్నట్టుకు నీవు తిరిగిపోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నింటిలో నేను ఆశీర్వదించినట్లుగా అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్లకును ఉండవలెను. అంతేకాకుండా నీ ఒలివ పండ్లను ఏరునప్పుడు నీ వెనుకనున్నటువంటి పరిగెను ఏరుకోకూడదు. అది పరదేశులకు తండ్రి లేని వారికి విధవరాండ్రకు ఉండవలెను. కాబట్టి ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, బేదలకు ఇచ్చేటువంటి వారికి లేమి అనేది కలగదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నీవు చేయు పనులన్నిటిలో కూడా నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైతే బేదల పట్ల కనికరాన్ని చూపి వారికి సహాయం చేస్తూ ఉంటారో వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా దేవుడు తోడుగా ఉండి సఫలపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాకుండా కీర్తనల గ్రంథంలో కూడా మనం చూస్తే 41వ కీర్తనలో బేదలను కనికరించువాడు ధన్యుడు అని అంటున్నారు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పిస్తాడు, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీ వారిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలగగా నీవే వానిని స్వస్థపరచుదువు అనే మాటలు కూడా మనం చూడొచ్చు. కాబట్టి ఎవరైతే బేదలుగా ఉంటున్నారో వారికి సహాయం చేయాల్సినటువంటి బాధ్యత ధనవంతులైనటువంటి వారు ప్రతి ఒక్కరి మీద ఉందని ప్రభు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఎవరైతే ఆ విధంగా తన చుట్టుపక్కల ఉన్నటువంటి బేదలకు సహాయం చేస్తూ ఉంటారో వారిని ఆపద సమయంలో తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాకుండా వానిని కాపాడి నేను బ్రతికిస్తా అంటున్నాడు. భూమి మీద వాడు ధన్యుడగుతాడు, శత్రువుల ఇచ్చకు వానిని అప్పగించవు, కానీ రోగశయ్య మీద అతడు ఉన్నప్పుడు అతన్ని నేను స్వస్థపరుస్తాను, వాని ఆదరిస్తాననేటువంటి ఒక గొప్ప మాటలను ప్రభు మనకి బయలుపరుస్తున్నారు. కాబట్టి బేదలు మీ దేశంలో ఉండక మానరు. కాబట్టి మీరు వానికి ఇచ్చినందుకు మీరు మనసులో బాధపడకూడదు, కానీ వారికి ఇచ్చినందున నీకు సమృద్ధి అయినటువంటి జీవాన్ని నేను కలుగ చేస్తాను అని అన్నారు. అంతేకాకుండా ఎవరైతే వారిని చూచి కూడా కళ్ళు మూసుకునేటువంటి స్థితిలో వారు ఉంటారో వారికి బహుశాపాలు కలుగుతాయని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా ప్రభువు చాలా చక్కగా చెబుతున్నటువంటి మాటలు, ఎవరైతే బేదలుగా ఉంటారో, దీన దరిద్రులుగా ఉంటారో, తినడానికి లేనటువంటి స్థితిలో ఉంటారో వారికి ఎవరైతే సహాయం చేస్తారో వారిని నేను ఆదుకుంటాను అని ప్రభు ఇక్కడ అంటున్నారు. అందుకనే అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడరు. గొల్లవాడు మేకల్లో నుంచి గొర్రెలు వేరు చేయనట్లుగా ఆయన వేరుపరచినట్లు వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని అంటాడు. కాబట్టి అక్కడ మనం గమనించినప్పుడు సమృద్ధి అయినటువంటి వారు చేసే ప్రతి పని సఫలపరుస్తానంటున్నాడు. రోగశయ్య మీద ఉంటే నేను ఆదుకుంటానంటున్నాడు, స్వస్థపరుస్తాను అని అంటున్నాడు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ మీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యమును మీరు స్వతంత్రించుకునండి. కాబట్టి ఎంత గొప్ప ఆధిక్యతను ప్రభు ఇస్తున్నారు. ఎందుకంటే బేదలను కనికరించేటువంటి వారి పట్ల దేవుడు వారికి ఇచ్చేటువంటి ఆధిక్యత. ఇక్కడ మనం చూసినట్లయితే 35వ వచనం నుండి, నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనం పెట్టిరి, దప్పిగుంటిని నాకు దాహం ఇచ్చిరి, పరదేశినయ్యుంటిని నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినయ్యుంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినయ్యుంటిని నన్ను చూడవచ్చుతిరి, చెరసాల్లో ఉంటిని నన్ను పరామర్శించడానికి మీరు వచ్చారన్నప్పుడు ప్రభువా మేము ఎప్పుడు వచ్చామంటే మిక్కిలి అల్పులైనటువంటి ఈ సహోదరులకి ఈ కార్యాలు చేస్తే నాకు చేసినట్లే అని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానము, బేదలకు ఎవరైతే సహాయం చేస్తారో వారికి లేమి అనేది ఉండదు. కాబట్టి మనం కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి దీనులకు, అభాగ్యులకు చేతనైనంత వరకు సహాయం చేద్దాం. ఆ సహాయం కూడా ఒక చేతితో చేసిన దాన్ని ఇంకొక చేతికి తెలియకూడదని ప్రభు ఏ విధంగా అయితే సెలవిచ్చారో ఆ విధంగా ప్రభు చూస్తున్నాడు, మనం సహాయం చేయాలి అనేటువంటి ఆలోచన కలిగిన వారమై ఆ క్రియలు చేద్దాం, దీనులను ఆదుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆరాధన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, బేదలకు సహాయం చేసే వారికి లేమి కలగదు, కండ్లు మూసుకున్న వారికి అనేక శాపాలు కలుగుతాయని మీ మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా మా చుట్టుపక్కల బేదలు కనపడినప్పుడునైనా వారికి మా చేతనంతమైన సహాయము చేసే విధంగా మమ్మల్ని ప్రేరేపించమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగోనైనా వారిని చూచి కన్నులు ఎవరైతే మూసుకుంటారో వారు శాపగ్రస్తుడు అంటున్నావు నాయన. మీ రాజ్యంలోనికి ప్రవేశం లేదంటున్నావు ప్రభా. అలా ఉండకుండానైనా బేదలు కలిగించేటువంటి మనసును మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.